అందరికీ జై శ్రీరామ్ అండి. హైదరాబాద్లో భరత్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. తన ఆటో వెనకమాల ఒక కొటేషన్ అయితే అతను రాసుకున్నాడు. అదేంటంటే, ఈ ప్రపంచ భారతావనిలో జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తి హిందువు. ఎవడైతే తన రిలీజియన్ మార్చుకుంటాడో అతడు తన తండ్రిని మార్చినట్టే అన్న ఉద్దేశంతో ఒక కొటేషన్ అయితే రాశాడు. అతను అలా రాయడంలో పెద్ద తప్పు అయితే నంబర్ బోల్తేరా, ఫోన్ నంబర్ బోల్. 767 ఎందుకు చెప్పు చెప్పు. ఎందుకు చెప్పరా? ఏం రాపించినా వెనకాల? కొటేషన్ అన్న ఏం రాపించినావు? ఇక్కడ రా. ఇదిగో పోయినా డ్రైవర్ మిలా ఆయనే. क्या नाम है तेरा? नाम है ఏం పేరు? నా పేరు ఎందుకన్నా? నీకు ఏం రాపించినావు? ఏమైంది? ఏం రాపించినావు? ఏమైంది? ఇక్కడ రా భయ్య. చెప్పు ఏమైంది? ఏం రాపించినావు? ఇక్కడ రా, చదువు. ఇక్కడ చదువు. ఏమైంది? ఇదేంది? ఏమైంది? ఏమిది? ఏమైంది? నీకేమైంది? అరే ఇది ఏం రా భయ్, చెప్పు. ఏమైంది? ఏమైందన్నా? అరే తు డర్రా డర్రా కైపురే భయ్. రా మాట్లాడుతున్నా. ఇక్కడ రారా భయ్. చెప్పు. ఇక్కడ రాను. ఏమైంది? ఇక్కడ రాను. ఏమైంది? ఇక్కడ రా. ఏం రాపించు? చదువు. నువ్వు చదువు అన్నా. నా చదివినా నేను. చెప్పు. నువ్వు చదువు. నువ్వు చెప్పు. बोल भाई मेरे को, समझा मेरे को. నాకు అర్థమైంది. నాకు కాలే నాకు కాలే నాకు నా బండి నేను రాయను. నాకు కాలే రా భయ్. నా బండి నేను రాయను. నాకు కాలే రా భయ్, అర్థం చెప్పి. నాకు కూడా రాలే. నాకు కూడా రాదు. ఎందుకు రాపిస్తున్నావు మళ్ళా? రాకపోతే ఎందుకు? నా బండి మీద నా కొటేషన్ నేను రాయించుకున్నా. ఎట్లా రాపిస్తావు రా అది? ఏమైందన్న ఇప్పుడు? గొడవలు పెడతావు హిందూ ముస్లింలా? నీకు ఇప్పుడు ఏమైందన్నా? ఇప్పుడు ఏమైంది? मारा ఏమైంది నీకు? या कंप्लेंट, पुलिस कंप्लेंट कर दो तेरे ऊपर. भरत नाम है तेरा? क्या नंबर है तेरा? 76 मोबाइल नंबर बोल. मैं बंडी नंबर लिया कर दो. बोल ना रे, मोबाइल नंबर बोल. लिया कर दो भैया. तेरा मोबाइल नंबर बोल. बंडी नंबर लिया कर दो. डर्रा कहीं पूरे डर्रा कहीं को సంఘాలను ఆశ్రయించాడు. ఒక విధంగా చెప్పాలంటే మనం ఇండియాలో ఉన్నామా లేదా పాకిస్తాన్లో ఉన్నామా డౌట్ అయితే మనందరికి రావచ్చు. మన రాజ్యాంగం ప్రకారం మనకు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు మరియు ప్రాథమిక హక్కులని కొన్ని అయితే ఉంటాయి. ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తికి హాని కలిగించకుండా ఏ మతంలో అయినా, ఏ కులంలో అయినా, ఏ జాతిలో అయినా బతకచ్చు అనే ఒక హక్కు అయితే ఉంటుంది. అదేంటంటే అతని ద్వారా వేరే వ్యక్తికి ఎటువంటి హాని కలగకుండా ఎలా అయినా జీవించవచ్చు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్.